నా లైఫ్‌లో టైం అసలు బాలేదు. లేదంటే ఫుల్‌గా హ్యాపీగా ఉన్నా, లేదంటే ఫుల్ సాడ్ ఉన్నా అంటే నెక్స్ట్ మినిట్ నేను ఉండే ప్లేస్ ఇదే. ఆ తర్వాత జరగాల్సింది జరుగుద్ది. అంతా లక్ష్మీ నరసింహస్వామియే చూసుకుంటాడు. ఇది ఏంటో మీకు తెలుసు కదా! యాదగిరిగుట్ట. లైక్ ఇది మా తాత వాళ్ళ సొంతూరు. నాకు అట్లొచ్చిందేమో ఎమోషన్ గానీ ఏమో తెలీదు. నాకు బాధొచ్చినా, దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా నేను ఇక్కడికి వచ్చే పంచుకుంటా ఆ దేవుడితో. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే ఆయనే సాల్వ్ చేస్తాడు. ఇంకా కూర్చుంటే ఏ ఏ ఎక్కువ ఎగరకు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని చెప్తాడు. అండ్ దర్శనం చాలా బాగా అయింది. ఒక 20 మినిట్స్ అట్లా కూర్చొని మంచిగా చూసినామాట. అండ్ అక్కడ పంతులు అంతా స్టోరీ అంతా చెప్తుండే. మంచిగా కూర్చొని విన్నా. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. మీ అందరికీ తెలిసే ఉంటది. ఆ తర్వాత నాకు బయటికొచ్చి వాకింగ్ చేయాలనిపిస్తే ఈ పప్పీ కనిపించింది. దీనికి బిస్కెట్స్ ఏస్తే నాతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తిన్నది. అండ్ ఈ ప్లేస్‌కెళ్ళినాం మేము. యాదగిరిగుట్ట నుంచి మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఈ ప్లేస్ వస్తది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు యాక్చువల్లీ. ఈ ప్లేస్ అండర్ డెవలప్‌మెంట్‌లో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మన పాత గవర్నమెంట్ రూమ్స్, క్వార్టర్స్ ఇంకా విల్లాస్ కడదామని చూసినారన్నమాట వచ్చిన టూరిస్ట్‌లకి. అండ్ ఈ లేక్ ఉంది కదా! ఇది ఆర్టిఫిషియల్ లేక్. ఇది కూడా చాలా బాగా డెవలప్ చేద్దాం. ఇక్కడ బర్త్‌డే పార్టీస్, ఈవెంట్స్ అవన్నీ చేద్దామని అట్లా ప్లాన్ ఏసుకుర్రంట. కానీ ఏమో తెలీదు. ఇది క్లోజ్ కూడా చేసినారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మేము ఎళ్ళిన రోజు ఓపెన్ ఉండే. మేము ఎళ్లి చూస్తుంటే అందరూ చెప్తుంటే నేను అసలు షాక్ అయినా. ఇంత మంచిగా డెవలప్ అయ్యేదా అని.